హలో అండి. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో పప్పుచారు. ఏంటి పప్పుచారు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం ఏ సాంబార్ పౌడర్, రసం పౌడర్, కారం పొడి ఏమి యూస్ చేయం. అయినా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? కందిపప్పును తీసుకోండి, దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. అప్పుడు బాగా కుక్ అవుతుంది. దీనికోసం నేను వెజిటేబుల్స్ ఈరోజు ములక్కాడ, సొరకాయ, అలాగే బెండకాయ, టమాటో, గ్రీన్ చిల్లీ, ఆనియన్ తీసుకుంటున్నాను. ఇందులో ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేయకండి, టేస్ట్ అస్సలు బాగోదు. నేను ఏమైతే చూపెట్టానో వాటితోనే చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను పప్పును కుక్ చేసేసుకున్నాను. కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకొని దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర, అలాగే ఆవాలు మాత్రమే యాడ్ చేయండి. ఇంక ఎక్స్ట్రా పోపు దినుసులు ఏమొద్దు. ఇప్పుడు డ్రై చిల్లీస్ యాడ్ చేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. గార్లిక్ని లైట్గా క్రష్ చేసేసుకొని యాడ్ చేయండి. ఇందులో ఎక్స్ట్రా పోపు దినుసులు అన్నీ అవసరం లేదండి, జస్ట్ జీలకర్ర, ఆవాలు ఉంటే సరిపోతుంది. కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోండి. ఇందులో మనం ఏ కారపొడి, రెడ్ చిల్లీ పౌడర్ ఏది యూస్ చేయట్లేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీస్తోనే చేస్తున్నాం. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇది కాస్త వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి వన్ బై వన్. ఇక్కడ నేను సమ్మర్ వెజిటేబుల్స్ అండి. సమ్మర్ స్పెషల్ అంటే ఏంటి, మనకి ఎక్కువగా ములక్కాడ అలాగే సొరకాయ కదా, ఈ రెండు మాత్రం స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది ఈ రెండింటి ఫ్లేవర్. ఇందులో క్యారెట్, బీన్స్ అవన్నీ ఏమి యాడ్ చేయకండి, అవి ఎక్స్ట్రా ఫ్లేవర్, అంటే వేరేలా ఉంటుంది. పప్పుచారు అంత టేస్టీగా ఉండదు. విలేజ్లో ఓన్లీ వాళ్ళకి దొరికే వెజిటేబుల్స్తోనే ఇలా చేస్తారు, బట్ టేస్ట్ మాత్రం సాంబార్ కంటే డబుల్ ఉంటుందండి. ఏ రసం పౌడర్, సాంబార్ పౌడర్ లేకపోయినా కూడా అంతకు మించిన ఫ్లేవర్ ఇది, చాలా బాగుంటుంది సింపుల్గా వెజిటేబుల్స్తోనే. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కాస్త మగ్గాలి. ఇవి మగ్గాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, దానిని ఇందులో యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే జస్ట్ 2 minutes అలా కుక్ అవటం వల్ల ఈ వెజిటేబుల్స్లో ఫ్లేవర్ ఆ పప్పుకి బాగా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. 2 minutes తర్వాతనే మనం ముందుగా నానబెట్టేసుకొని ఉంచిన చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇది చాలా బాగుంటుందండి, నిజంగా నాకు భలే నచ్చుతుంది ఈ పప్పుచారు. మా ఇంట్లో ఎప్పుడు స్పెషల్ ఇలానే చేస్తాము. ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకొని మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. పలుచగా కావాలంటే కాస్త ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయండి. అది మరిగాక కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఈ టైంలోనే కాస్త సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. ఇందులో ఏమీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయొద్దండి, ఓన్లీ గ్రీన్ చిల్లీ సరిపోతుంది. చూడండి బాగా మరిగిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి అందులో ఉన్న జ్యూస్, ఆ ఫ్లేవర్ మొత్తం ఆ పప్పుచారుకి యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతుల పౌడర్. అది జస్ట్ రోస్ట్ ఫ్రై చేసేసుకుని ఆ పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక్క హాఫ్ స్పూన్ యాడ్ చేయండి, సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఇందులో మసాలా పౌడర్స్ ఏది యూస్ చేయం కదా, ఓన్లీ జీలకర్ర మెంతుల పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి. ఈ పప్పుచారుకి అది మెయిన్ ఇంగ్రీడియంట్. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో వెజిటేబుల్స్ అన్నీ. ఇలా కనుక పప్పుచారు చేశారనుకోండి సూపర్గా ఉంటుంది. పైనుంచి జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి, అంతేనండి. ఎంత సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా పప్పుచారు చేసేసుకోండి. ఇలా చేసుకుంటే ఏ ఫ్రై కాంబినేషన్కైనా చాలా బాగుంటుంది. ఈవెన్ అప్పడాలతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఏమి లేకపోయినా రైస్లోనే కాకుండా గ్లాస్లో పోసేసుకొని త్రాగొచ్చు, అంత బాగుంటుందండి ఈ పప్పుచారు. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారు? ఒకవేళ ట్రై చేయకపోతే నాకు ట్రై చేశాక కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.